ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. సమ్మర్ స్పెషల్ గా సరదా సరదా కబుర్లతో మన రేడియోఖుషి.com లిటిల్ లిజనర్స్ కోసం లిటిల్ హీరో మాస్టర్ తేజ మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మనోభావాల్ని, తర్వాత రీసెంట్ గా చేసినటువంటి సినిమాల్లోని విశేషాలని తెలుసుకుందాం. హాయ్ తేజ. హలో. చాలా సినిమాల్లో అదరగొట్టేసి టాలీవుడ్ అంతా కూడా అంటే ఏదైనా పెద్దవాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారికి చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ చేసి దాదాపు పెద్ద హీరోలందరికీ చేశావు కదా. అసలు యాక్చువల్ గా సినిమాల్లో చేయాల్సిన అవకాశం ఎట్లా వచ్చింది, ఏంటి అసలు ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు ఏమున్నాయి? ఇది యాక్చువల్గా అవకాశం కాదు. ఇది నేను 1 year old ఉండగా ఒకసారి వాల్డెన్కి వెళ్తే గుణశేఖర్ గారు అసిస్టెంట్ వచ్చి వాల్డెన్లో నన్ను చూసి చూడాలని ఈ మూవీకి అడిగారు. మా బ్రదర్ని అడిగారు. యాక్చువల్గా మా బ్రదర్ తీసుకెళ్ళాడు నన్ను వాల్డెన్కి. సో అక్కడ చూసి అడగంగానే వీఆర్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్గా. సో ఫస్ట్ మూవీ అవ్వగానే మళ్ళీ అలా సెకండ్ మూవీ ఛాన్స్ వచ్చి అలా ఐఎమ్ ఇంటు ద మూవీస్. చిరంజీవి గారితో ఇందిరా సినిమాలో చాలా చక్కగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు. చిరంజీవి చిన్నప్పటి క్యారెక్టర్లో, అదేవిధంగా మంచి అప్లాజ్ కూడా వచ్చింది ఆ క్యారెక్టర్ కి. సో ఆ క్యారెక్టర్ కి అవకాశం ఎట్లా వచ్చింది, చిరంజీవి గారితో చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? అది చూడాలి. అప్పుడు చిరంజీవి అంకుల్ నాకు చెప్పారు ఏమంటే, ఈ సినిమా తర్వాత నీకు నేను వేరే సినిమా కూడా ఇస్తాను రా అది అన్నారు. దాని తర్వాత డాడీ షూటింగ్ జరుగుతుండగా నాకు ఇట్లా తెలిసింది ఇంకొక ఇందిరాలో ఒక అబ్బాయి చేస్తున్నాడని. యాక్చువల్గా దే గాట్ ఇంటర్వ్యూ అండ్ ఆల్. సో నేను అప్పుడు వెళ్ళి డాడీ షూటింగ్ అప్పుడు చిరంజీవి అంకుల్తో ఫైట్ చేశాను అనమాట. మీరు నాకు రోల్ ఇస్తారా ఇది అంటే అప్పుడు. సో అట్లా నేను ఇందిరాలో చేశాను అనమాట. అదేవిధంగా యాక్చువల్గా ఈ చైల్డ్హుడ్ అనేది ఏంటంటే ఒక మంచి చక్కగా చదువుకోవాలి, క్లాస్మేట్స్ తో ఆటలు పాటలు, క్లాసుల్లో సరదా ముచ్చట్లు, తర్వాత ఇంకా ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేయటం, ఈ రకంగా ఉంటుంది కదా చైల్డ్హుడ్ అంతా కూడా. కానీ చైల్డ్హుడ్ లోనే ఒక ప్రొఫెషనల్ కెరీర్ ని నువ్వు చూస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎట్లా జరిగింది, అంటే మీడియా పట్ల ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అసలు? యాక్చువల్గా అంటే ఇది చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయాలనేది కరెక్టే, కానీ ఒక పిల్లలందరిలోకి ఒక గ్రేట్ హీరో అన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో దాని మీద ఇది డామినేట్స్ అనమాట. సో అంత ఫీలింగ్ లాగా ఏమి ఉండదు. మీడియా పట్ల ఇంట్రెస్ట్ అని అంటే మరి నేమ్ ఫేమ్ అన్నీ ఇది కదా. సో అట్లా ఐ గాట్ ద ఇంట్రెస్ట్. అదేవిధంగా ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్లయితే కనుక చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా చక్కగా చదువు విషయంలో కూడా మంచి పర్ఫార్మెన్స్, తర్వాత కెరియర్ పరంగా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ చక్కగా మంచి రిజల్ట్స్ తో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా కూడా పిల్లలు కూడా చాలా ఫాస్ట్ జనరేషన్ ఉంది. సో నీ స్టడీస్ ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు? నార్మల్గా షూటింగ్ ఉంటే నేను షూటింగ్కి వెళ్ళి వచ్చినాక ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరినైనా బుక్స్ అడిగి తీసుకుని రాత్రిపూట రాసేసుకుని దెన్ ఐ స్టార్ట్ స్టడీయింగ్. సో ఇందిరా సినిమా చేసిన టైంలో అసలు యాక్చువల్గా ఇందిరా సినిమాలో అవకాశం చిరంజీవి గారితో ఫైట్ చేసి తెచ్చుకున్నావు, బాగుంది. సో చిరంజీవి గారితో చేసేటప్పుడు సెట్స్ లో కానీ షూటింగ్ లో కానీ కెమెరా ముందు ఫస్ట్ టైం నిలబడి చేసేటప్పుడు సో ఎటువంటి ఫీలింగ్ కానీ, అంటే ఎటువంటి భయం బెరుకు లేకుండా చేయగలిగావా? ఎట్లా చేసావు అసలు? అంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఇందిరాలో చిరంజీవి గారితో అసలు ఇది బిట్లేదు. సో చూడాలిందిలో ఉండేది. అప్పుడు నాకు తెలీదు, యాక్చువల్లీ నాకు 2 years. అప్పుడు నేను చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నానని తెలీదు. దాని తర్వాత రికగ్నైజ్ అయినాక ఐ యాక్టెడ్ విత్ చిరంజీవి గారు అన్నంత ఇదిలా వచ్చిందనమాట. సో ఫస్ట్ మూవీ అప్పుడు ఏం తెలియదు కాబట్టి సెకండ్ మూవీ నుంచి అలవాటు అయిపోయింది నాకు అలాగా. సో భయము ఫియర్ అనేది మాత్రం కెమెరా ముందు ఏం లేదు. అదేవిధంగా ట్యాగూర్ లో అవకాశం ఎట్లా వచ్చింది, తర్వాత ట్యాగూర్ లో చేసినప్పుడు ఎట్లా ఉంది అసలు? యాక్చువల్గా ట్యాగూర్ సినిమా విశేషాలు కూడా చెప్తావా? ట్యాగూర్ అప్పుడు ఇందిరా అయినాక చిరంజీవి గారే వినయ్ అంకుల్కి చెప్పారు. డైరెక్టర్ వినయ్ గారు ఉన్నారు, వివి వినాయక్ గారు. ఆయనకి చిరంజీవి గారే చెప్పారు ఇట్లా తేజ చేస్తాడు ఈ రోలు అంటే. దెన్ ఐ మెట్ వినయ్ అంకుల్ అండ్ దెన్ ఐ హ్యాడ్ రోల్ ఇన్ దట్ మూవీ. ఓకే. అసలు జనరల్ గా నీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది డే టు డే? అంటే యాక్చువల్గా అంటే
జనరల్గా ఎట్లా అనుకుంటారంటే తల్లిదండ్రులందరూ కూడా మా కొడుకు ఒక ప్రొఫెషనల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఇట్లాంటివన్నీ అంబిషన్స్ ఉంటాయి కదా. సో ప్రొఫెషనల్గానే స్టార్టింగ్ నుంచి కూడా ఈ మీడియా పట్ల ఆల్రెడీ మీడియాలో స్టార్ట్ చేసావు కెరియర్. సో నీ కెరియర్ నీదే ఉంచుకుందాం అనుకుంటున్నావా, లేదంటే ఇంకా అంటే ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకునే ఐడియా ఉందా? అంటే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తారు. సో నేను యాక్చువల్గా ఈ కెరియర్లో వెళ్దామని అనుకుంటున్నాను. అంటే యాక్టింగ్నే ప్రొఫెషన్గా తీసుకుందామని, యాక్టర్ అవుదామని అనుకుంటున్నాను. చిన్నప్పుడు నుంచి చేస్తున్నావు కాబట్టి నీకు ఎటువంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ కూడా ఏం అవసరం లేదనుకుంటున్నాను నేను. ఆహా, అలా అంటే యాక్చువల్గా అలా అనుకోవటం అయితే తప్పు. నేను యాక్టర్ అని అయితే నేనేమి అనుకోను. బట్ స్టిల్ ఇప్పుడు కాదు, కానీ ఒక 10th అలా అయినాక అట్లీస్ట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ ట్రైనింగ్ కదా, వేరే స్టేట్స్ కానీ వేరే ప్లేసెస్ కానీ వెళ్ళి. సో డే టు డే నీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అసలు? నువ్వు టైంకి చదువుకి ఎంత టైం కేటాయిస్తున్నావు, నీ ప్రొఫెషన్కి ఎంత కేటాయిస్తున్నావు, నీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి, చక్కగా సరదాగా గడపడానికి ఎట్లా కేటాయిస్తున్నావు టైము? సరదాగా గడపడానికంటే టైం ఉండదు, కానీ యాక్చువల్గా ఫ్రీ టైంలో హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటాను నేను. అదర్ టైమింగ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. లైక్ ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి రాగానే ఐల్ బీ హ్యావింగ్ ద ట్యూషన్, స్విమ్మింగ్ అండ్ హార్స్ రైడింగ్ అండ్ ఆల్. సో బాగా బిజీగా ఉంటాను అనమాట. యువరాజ్ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుతో చేసే అవకాశం వచ్చింది కదా. మహేష్ బాబుతో చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు, తర్వాత అవకాశం ఎట్లా వచ్చింది? సో మహేష్ బాబుతో ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నేను యువరాజ్ మూవీ చేసేటప్పుడు మహేష్ అన్న సెట్స్లో ఉన్నప్పుడు నేను మగేష్ అన్న అనేవాడిని. సో అందరి ముందు మగేష్ అనకరా నువ్వు అన్నాను యాక్చువల్గా అలా అంటాము. నెక్స్ట్ నన్ను గుమ్మడికాయ అని పిలిచేవాడు. అప్పుడు ఫ్యాట్గా ఉండేవాడిని నేను. సో దాంతో చాలాసార్లు ఫొటోస్ దిగటము, నేను అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అలా జరిగేది. ఒక్కసారిగా నువ్వు తెరపైన చూసుకున్నప్పుడు ఇంద్ర సినిమాలో, ఓకే, అందరూ అంటే ప్రేక్షకులు అందరి మధ్యన, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యన కూర్చొని సినిమాలో ఒకసారి వెండి తెరపై చూసుకున్నప్పుడు ఎట్లా స్పందించావు? అంటే ఫీలింగ్, ఆ అనుభూతి ఎట్లా ఉన్న ఫీల్? చాలా గ్రేట్గా ఉంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. అందరిలోకి కొంచెం ఎలా చెప్తారంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రాదనమాట, ఫీలింగ్ ఉంటుంది మనలో. సో దట్ మేక్స్ పీపుల్ ఫీల్ గ్రేట్ అనమాట, ఆ ఫోబియాలో ఉంటారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా సరదాగా సమ్మర్లో వెకేషన్స్కి వెళ్ళటం, సరదాగా బంధువుల ఇంటికి వెళ్ళటం, ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు కదా. నీ హాలిడే స్పాట్స్ ఏంటి? నేను హాలిడేస్లో యాక్చువల్గా బాగా సమ్మర్ కోచింగ్స్ అవి తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఏమో జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, ఇయర్ బ్యాడ్మింటన్కి వెళ్తున్నాను. అట్లా ఎవ్రీ ఇయర్ ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే దట్ మామూలుగా స్కూల్ టైమింగ్స్లో అయితే నాకు టైం సరిపోద్ది దీనికి చదువుకోవడానికి. మళ్ళీ ఒకవేళ వేరే మూవీ ఆఫర్స్ వచ్చినా కూడా మళ్ళీ టైం సరిపోదు. సో హాలిడేస్లోనే అన్నీ మేనేజ్ చేసుకుందామని ఎక్కువగా చూసుకుంటూ ఉంటాను. Which standard you are studying now? నేను 7th చదువుతున్నాను, HPS స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఆ స్కూల్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అన్నిటికీ, హాలిడేస్కి, అంటే ఐ మీన్ లైక్ మూవీస్ ఆఫర్స్ ఉన్నప్పుడు దానికి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా చేసినటువంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా నేను శ్రీరామ్ దాసు, ఆదిలక్ష్మి ఆ మూవీస్ చేశాను. సో ఆ రెండిట్లోని క్యారెక్టర్స్ గురించి కూడా ఒకసారి చెప్తావా? శ్రీరామ్ దాస్లో నేను హీరో సన్ రఘునాథుడి రోల్ ప్లే చేశాను. మేము చాలా ఎంజాయ్ చేసాం శ్రీరామ్ దాస్ షూటింగ్ అప్పుడు. నేను కూడా శ్రీరామ్ కోటి రాశాను. సో అక్కడ సెట్స్లో కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. నేను చచ్చిపోయిన సీన్ ఒకటి ఉంటుంది రామ్దాస్లో, దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ అనమాట. సో ఆదిలక్ష్మి మూవీ ఇట్ వాజ్ ఎట్లా అంటే నాకు మూవీ స్టోరీ తెలీదు, సినిమా చూసేటప్పుడు ఐ వాజ్ షాక్. అసలు చాలా బాగుంటుంది మూవీ, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది. ఇంకా సినిమా కూడా ఒక డిఫరెంట్ దీంతో ఉంటుంది. అసలు యాక్చువల్గా ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఫ్యూచర్లో సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. సో దానికోసం ట్రై చేయాలి విత్ బ్లెస్సింగ్స్. డెఫినెట్గా అది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మెగాస్టార్ గారి బ్లెస్సింగ్స్ నువ్వు తీసుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి నీ మాటల్లో కొన్ని విశేషాలు చెప్తావా?
చిరంజీవి గారు హిస్ ద టాప్, హిస్ ద గ్రేట్. ఆయన గురించి మనం ఏం చెప్పలేము యాక్చువల్గా. నేను చెప్పే అంతటి కూడా కాదు. సో ఆయనతో నీకున్న అనుబంధం ఎట్లా ఉంటుంది? ఆయన సెట్స్ లో చాలా జోవియల్ గా ఉంటారనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. అదేవిధంగా చైల్డ్ ఆర్టిస్టుల పట్ల చాలా సరదాగా వాళ్ళతో సరదాగా ఆడుకుంటూ ఆయన పిల్లవాళ్ళలాగా కలిసిపోయి ఉంటారనేది అందరికీ తెలుసు. సో మీ అందరితో ఆయన ఎట్లా ఉండేవారు, తర్వాత ఆయనతో మీకున్న ర్యాప్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రెగ్యులర్ గా మీరు కలుస్తూ ఉంటారా? ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా నేను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. అది కాకుండా సెట్స్లో అయితే నేను ఒక సీన్ చేస్తే అది కాదని మళ్ళీ ఆపేసి నాకు చెప్పి ఎట్లా చేయాలో నేర్పించి మళ్ళీ చేసి మళ్ళీ ఒకవేళ తప్పు వచ్చినా ఆపేసి మళ్ళీ నాకు చెప్పి పక్కకు తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చి చేయించేవారు. సో హీస్ ద గ్రేట్. ఇంకా సెట్స్ లో ఆయన చాలా సరదాగా ఉంటారని కూడా అంటారు కదా. సో ఏ విధంగా, అంటే ఎట్లా ఎంజాయ్ చేసుకుంటారు సెట్స్ లో? సెట్స్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే యాక్చువల్గా జోక్స్ వేస్తూ ఎక్కువ టైం సీన్స్ గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా దాంట్లో కూడా దేస్ ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. సో రెగ్యులర్ గా కలుస్తూ ఉంటావు చిరంజీవి గారిని? యా, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. ఇంకా ఆయన ఇంటికి సండే వెళ్తాం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఇంట్లో సరదాగా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటావా, లేదంటే ఒక ఫ్యాన్ లాగా వెళ్తావా? ఎట్లా వెళ్తావు అసలు? నన్ను ఇందిరా సినిమా అయిపోయినాక చిరంజీవి గారు ఒక రోజు నన్ను ఇంటికి తీసుకెళ్లారు. దాని తర్వాత నుంచి అప్పుడప్పుడు సండేస్ వెళ్తూ ఉండేవాడిని. ఒక ఫ్యాన్గా వెళ్ళినా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోతాను అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఇంకా చెప్పు తేజ, స్కూల్లో ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది? స్కూల్లో ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటావు? అదేవిధంగా ఆల్రెడీ స్కూల్లో ఒక క్రేజ్ ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ చాలా సినిమాల్లో తెరపైన కనపడుతూ ఉంటావు అందరికీ. సో స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరి మధ్య ఒక మంచి క్రేజ్ ఉన్నటువంటి లిటిల్ మాస్టర్ నువ్వు. సో స్కూల్లో ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు కొంచెం వివరంగా చెప్తావా? స్కూల్లో కొంతమంది అరే తేజ అన్నట్టు తెలియని వాళ్ళు చూస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు నార్మల్గా నాతో కలిసిపోయి మామూలుగానే ఉంటారు. దే డోంట్ లైక్ ఒక తేజ సపరేట్ అన్నట్టు ఏం చూడరు. సో అందరు కలిసిపోయి ఉంటారు. జనరల్గా ఎటువంటి అంటే స్పోర్ట్స్ పట్ల కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎటువంటి స్పోర్ట్స్ ఆడుతుంటావు? నేను బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాను స్కూల్లో అయితే ఎక్కువగా. నార్మల్గా బయట అయితే బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ చేస్తుంటాను. రీసెంట్ గా చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? నేను యాక్చువల్గా రిలీజ్ అయిన ప్రతి మూవీ చూస్తూ ఉంటాను. సో నాకు చాలా ఇంట్రెస్ట్ మూవీస్ అంటే. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? That's obvious that చిరంజీవి గారే నా ఫేవరెట్ హీరో. రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? రీసెంట్ గా చాలా చూసానండి. పరుగు చూసాను, కంత్రి చూసాను, జల్సా చూసాను. అన్ని మూవీస్ రిలీజ్ అయిన ప్రతి మూవీ చూసేస్తాను నేను. ఓకే, ఎట్లా ఉన్నాయి సినిమాలన్నీ ఎలా ఉన్నాయంటే నేను చెప్పేంత అంటే యాక్చువల్లీ నీ ఒపీనియన్ ఒక ఆడియన్ గా కొత్త సినిమాలను చూడటానికి వెళ్తుంటావు కదా, ఒక ప్రేక్షకుడిగా నీకు ఎట్లా ఉన్నాయి సినిమాలన్నీ యాక్చువల్గా నాకు నచ్చుతాయి. దాంట్లో మెయిన్ అంటే ఒక మంచి పాట తీసుకుంటాను నేను. పిచ్చి పాట అయితే యాక్చువల్గా సాంగ్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, లేదంటే సీన్స్ చూస్తావు? ఎట్లా చూస్తావు? నాకు ఫైట్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎవరి ఫైట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటాయి? ఎవరి ఫైట్స్ అంటే అలా చెప్పటం. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ షో చూసి వచ్చిన తారక్ అన్న సినిమా కంత్రి సినిమా విశేషాలు చెప్తావా మా లిటిల్ రాస్కల్స్ కోసం? కంత్రి సినిమా విశేషాలంటే ఇట్స్ ఎ సూపర్ ఫిలిం. ఫైట్స్ చాలా బాగుంటాయి, కామెడీ కూడా చాలా బాగుంది. అండ్ హీస్ అమేజింగ్ ఇన్ ద మూవీ. తారక్ యాక్షన్ గురించి నేను చెప్పే అంత ఇది కాదు. ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు కంత్రి సినిమా చూసావు, పరుగు చూసావు, అంటే అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వీళ్ళందరూ సినిమాలు చూసినప్పుడు నేను కూడా ఒక తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో నేనే హీరో, ఇట్లా ఇంకా బాగా చేయాలి అట్లా ఎప్పుడైనా అనుకున్నావా? ఇంకా బాగా చేయాలని అయితే నేను అనుకోలేదు, కానీ నేను కూడా ఇట్లా అవుదాము అనుకుంటూ ఉంటాను ఎప్పుడు స్క్రీన్ మీద వాళ్ళని చూసినప్పుడు. అవును తేజ, హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నానని చెప్పేసి అన్నావు కదా, హార్స్ రైడింగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు? మీ మాస్టర్ ఎవరు యాక్చువల్గా? నేను హార్స్ రైడింగ్ ఏపీ హార్స్ రైడింగ్ క్లబ్ అనే దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నేర్చుకుని దాంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అది తీసేసి వాళ్ళు ఊరవతలు అక్కడ పెట్టారు, సో అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాను నేను రోజు. డైలీ అక్కడ పోవటం రావడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా, మరి ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నావు?
ఫౌంటైన్ రావడం అంటే కష్టంగానే ఉంటుంది, కానీ అయినా టైం చేసుకుని నాకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో వెళ్ళి రావటం కష్టమైనా కూడా వెళ్తూ ఉంటాను. హార్స్ రైడింగ్ అంటే మా హార్స్ చిన్న హార్స్లే ఉండవు కదా, మరి అంత పెద్ద హార్స్ ఎట్లా రైడ్ చేయగలుగుతున్నావు, దాన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నావు అసలు? ఒకసారి నేర్చేసుకున్నాక అంత డిఫికల్ట్ గా అయితే ఏమనిపించదు, ఏ హార్స్ అయినా సరే. అంటే అక్కడ ఏదైనా సెలెక్టెడ్ హార్స్ లాంటిది ఏమైనా ఉంటుందా, లేదంటే మాస్టర్ ఇచ్చిందే నువ్వు తీసుకోవాలా? అక్కడ ఖాళీ ఉన్న హార్స్ తీసుకుని చేయటం అంతే. అదేవిధంగా స్విమ్మింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు అని చెప్పావు కదా. ఓకే, ఈ స్విమ్మింగ్ అన్న ముందర ఈ హార్స్ రైడింగ్ ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నావు, దానిలో ఎంతవరకు ప్రొఫిషియన్సీ వచ్చింది? నేను హార్స్ రైడింగ్ లాస్ట్ 5 years నుంచి నేర్చుకుంటున్నాను. ప్రొఫిషియన్సీ ఎంత వచ్చిందంటే నేను పార్టిసిపేషన్స్ లాంటివి ఏమైనా చేసావా? నేను జాకీ లాగా అయితే ఇప్పుడు వెళ్ళను, ఎందుకంటే అవి వేరే హార్సెస్, అవి వాళ్ళు ఇచ్చిన ఎక్కడి నుంచో వచ్చినవి ఇస్తారు. సో అవి డేంజరస్, సో దానికి ఎప్పుడు వెళ్ళను నేను. స్విమ్మింగ్ గురించి కూడా 2 మాటలు చెప్తావా? స్విమ్మింగ్ ఎక్కడ నేర్చుకుంటున్నావు, మీ మాస్టర్ ఎవరు? స్విమ్మింగ్ నేను ఇక్కడ బేగంపేటలో మనోహర్ అనే దీంట్లో నేర్చుకుంటున్నాను, ఎక్స్ ఎయిర్పోర్ట్ పక్కన దీంట్లో నేర్చుకున్నాను. దాని తర్వాత నేను ఇప్పుడు నార్మల్ కంట్రీ క్లబ్ లో కానీ అక్కడ కానీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాను. అయితే స్విమ్మింగ్ లో కూడా ఏమైనా మళ్ళా కాంటెస్ట్లు కానీ అట్లాంటి ఏమైనా పార్టిసిపేట్ స్విమ్మింగ్ లో నేను అట్లాంటి ఏం చేయను. ఇది కాకుండా జనరల్ గా ఏంటంటే మీడియా ప్రొఫెషన్ గా ఉన్న వాళ్ళకి డాన్స్ అనేది కంపల్సరీ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, డాన్స్ కూడా ఏమైనా నేర్చుకుంటున్నావా? డాన్స్ కూచిపూడి నేను 4 years నుంచి నేర్చుకుంటున్నాను. నార్మల్ వెస్టర్న్ డాన్స్ అయితే 7 years నుంచి నేర్చుకుంటున్నాను. వెస్టర్న్ డాన్స్ కొంచెం పర్ఫెక్ట్ అనమాట కూచిపూడి కంటే. ఏమైనా కాంటెస్ట్ లాంటివి ఏమైనా ఇవ్వటం జరిగింది? ఈ కాంటెస్ట్ ఏం లేవు. కూచిపూడిలో అయితే చేద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోదు కదా యాక్చువల్గా. అదేవిధంగా చిరంజీవి గారితో ఇంద్ర సినిమా మంచి టాప్ రేటెడ్ లో హిట్ అయింది. తర్వాత అందరికి కూడా ఆ సినిమా ద్వారా ఫుల్ అంటే ఆ సినిమా నుంచి బ్రేక్ వచ్చింది కదా. ఆ సినిమాలో నీకు బాగా నచ్చిన సీన్? ఆ సినిమాలో బాగా నచ్చిన సీన్ అంటే నా సీనే నాకు నచ్చింది. అది కాకుండా హీరో అంటారు కదా, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదే తర్వాత దానిలో స్టెప్స్ పై నుంచి ఒక ఎంట్రీ ఉంది కదా, చిన్నప్పుడు హీరో ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ టైంలో ఆ స్టెప్స్ పై నుంచి దిగుతున్నప్పుడు ఉండే సీన్ ఎన్ని టేకులు చేసావు? నేను అది యాక్చువల్గా 2 takes చేశాను. ఫస్ట్ టేక్ నార్మల్ గా దిగమన్నట్టు దిగాను, యాక్చువల్గా నాకు తెలియదు కాబట్టి అట్లా దిగాను. దాని తర్వాత బి గోపాల్ గారే నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారనమాట. తర్వాత పర్ఫెక్ట్ గా వచ్చింది. అదంతా బి గోపాల్ గారి క్రెడిట్. తర్వాత సినిమాలో చూసుకుంటున్నప్పుడు ఆ సీన్ ని ఇంట్లో ఏమైనా చేసావు, అట్లాంటివి ఏమన్నా? ఇంట్లో చేస్తే ఇంట్లో అలాంటివి ఏం చేయను. తర్వాత ఇంట్లో ఎట్లా ఉంటుంది కోఆపరేషన్ నీకు మీడియా పట్ల? అంటే ఇటు చదువు, అరే నువ్వు ప్రొఫెషనల్ గా తర్వాత చదువు, ముందు చదువు ఇంపార్టెంట్, చిన్నప్పుడు చదువుకోవాలి, ఇట్లాంటి అన్ని ఉంటాయి కదా. ఇంట్లో నీకు ఎటువంటి కోఆపరేషన్ జరుగుతుంది? జనరల్ గా అందరిళ్లలో కూడా ముందు చదివితేనే ఏమైనా చేస్తావు అని చెప్తా ఉంటారు అంతా. బట్ నువ్వేంటంటే 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా వెళ్తున్నావు కదా. సో ఇంట్లో ఎటువంటి కోఆపరేషన్ ఉంటుంది? అంటే అందరూ చెప్తారు అది కరెక్టే, కానీ మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం నేను బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి దే డోంట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్ యాజ్ వాళ్ళు చెప్పేది. బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్తావా? నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా క్లోజ్ అయ్యే కొద్దీ నేను వేరే మూవీస్కి వెళ్తూ ఉంటాను, షూటింగ్స్కి వెళ్ళాం, కానీ మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు, వేరే ఫ్రెండ్స్తో ఉంటారు. సో రెగ్యులర్ గా నీకు క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్? నాకు అలా ఎవరు ఉండరు యాక్చువల్గా. అమ్మాయిలు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? అలాంటి మీరు అడగకూడదు, నేను చెప్పను. ఓకే, స్కూల్లో ఈ గేమ్స్ పార్టిసిపేషన్స్ లో ఎంతవరకు యాక్టివ్ పార్ట్ తీసుకుంటావు? యాక్చువల్గా గేమ్స్ కాకుండా కాన్సర్ట్ కానీ, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే అన్నిట్లో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసేది నేనే. సో ఎక్కువ క్లాసుల్లో కంటే ఈ పార్టిసిపేషన్స్ లో కనిపిస్తూ అంటుంటారు అందరూ. తర్వాత వీటిలో ప్లేస్ లో ఏమైనా ఈ స్కూల్లో ప్లేస్ లాంటివి ఏమైనా చేయడం జరుగుతుంది? ఏమైనా ప్లేస్ లో ఏమైనా పార్టిసిపేషన్ చేస్తావా? ప్లేస్ లో కంటే నేను డాన్స్ లో ఎక్కువ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాను స్కూల్స్ లో. అయితే గిఫ్ట్లన్నీ నీకే అనమాట అయితే? అలా నేను ఒక్కటే ఇదన్నట్టు కాదు కదా. గిఫ్ట్లు వచ్చాయా? యా, నాకు యాక్చువల్గా వాలీబాల్లో, బేస్బాల్లో, బాస్కెట్బాల్లో వస్తుంటాయి గిఫ్ట్స్. తర్వాత ఇప్పుడు మన రేడియోఖుషి.com శ్రోతలందరూ కూడా దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలందరూ ఇలాగా లిటిల్ మాస్టర్స్ అందరూ కూడా చాలా చాలా టాలెంటెడ్ అందరూ వింటూ ఉంటారు ఇది. సో వాళ్ళ కోసం ఏమైనా చెప్తావా? అంటే నేను చెప్పే అంత పెద్దోడిని కాదు, ఈ పిల్లలందరూ ఇప్పుడు ఫాస్ట్గా ఉన్నారు, మీరే చెప్పారు. సో ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవటం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా సరే వాళ్ళంతటికి వాళ్ళే బయటికి రావాలి.
అట్లా ఇంట్లో అనుకుంటుంటే కొంచెం అంత ఎవరు సపోర్ట్ చేయరు యాక్చువల్గా. స్టడీస్ అంటూ ఉంటారు, కానీ వాళ్ళే సపోర్ట్ చేసుకుని ముందుకొచ్చి స్కూల్స్లో చెప్పి వేరే బయట కూడా వాళ్ళ గురించి ఏదో ఒక సీడీ వాళ్ళు ఏది చేస్తే అది వాళ్ళు ఒక సీడీ చేసుకుని అందరికీ చూపించి ఇది నా టాలెంట్ అంటే, సో దేలో వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా వీళ్ళని. సో అదేవిధంగా నీకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నటువంటి నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇస్తావా? అంటే నాకు మా అన్న ఫస్ట్ మూవీలో ఇచ్చేసాడు, థ్యాంక్ యూ ఫర్ మై బ్రదర్. అండ్ మా అన్న కూడా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ డే నుంచి నాతోనే ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మా మామ్ డాడ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ దివీస్ ల్యాబొరేటరీస్లో జనరల్ మేనేజర్గా చేస్తూ ఉంటారు. దివీస్ ల్యాబొరేటరీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. తర్వాత అన్నయ్య కూడా ఏమైనా సినిమాలో చేయడం జరిగిందా? అన్న ఏం సినిమాలో చేయలేదు. అన్న ఇంజనీరింగ్ 3rd year చేస్తున్నాడు ఇప్పుడు. మా రేడియోఖుషి.com లిజనర్స్ అందరికీ కూడా చక్కగా నీ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకున్నందుకు తేజ. ఓకే, మా రేడియోఖుషి.com లిజనర్స్ అందరి తరపున, మా టీం అందరి తరపున విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేడియోఖుషి.com కూడా నన్ను పిలిచి ఇంత ఇది చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా మీ లిజనర్స్ అందరికి కూడా థ్యాంక్స్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com